ఇప్పుడు ఎలక్షన్ సందర్భంగా కూటమిగా ఏర్పడటం, ఎలక్షన్ సందర్భంగా కలిసి ఎన్నికలకు వెళ్ళటం అనేది ఒక అంశం. అట్లా వెళ్ళినంత మాత్రాన వచ్చినటువంటిది మాకు ఆపాదించాలనే ప్రయత్నం శత్రు పార్టీగా ఉన్నటువంటి వాళ్ళు చేస్తారు. అది అది వేరే అంశం. ఇప్పుడు మీరు అన్నారు కొన్ని ప్రశ్నలకు జవాబులు చెప్పాలని. నేను అదే అడుగుతున్నా. ఈ రాష్ట్రం ఇప్పుడు రాజు గారు మాట్లాడారు. పోర్టుల్లో దొరికే వాటికి అక్కడ ఉన్న విశాఖకు సంబంధించినటువంటి పోలీసులకే పెద్దగా సంబంధం ఉండదండి. పోర్టుల్లో దొరికే వాటికి ఇంకొక పోలీసులకి సంబంధం ఉండదండి. అయితే నేను ఏమంటున్నానంటే అది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మీ పరిపాలనలో ఉన్నటువంటి ఒక రాష్ట్రానికి సంబంధించిన ఒక మండలం, ఒక జిల్లా, ఒక గ్రామానికి సంబంధించిన అడ్రస్ ఉంది. దాని మీద మీరు మాట్లాడాలి, దానికి సమాధానం చెప్పాలి. దానికి సంబంధించినటువంటి వాళ్ళు మీ నాయకుడు, దానికి సమాధానం చెప్పాలి. రెండోది వచ్చేసి మీ నాయకుడు ముందుగానే లేచి బ్రెజిల్ అధ్యక్షుడు ఏ దేశం నుంచి అయితే ఈ డ్రగ్స్ వచ్చింది అని చెప్తా ఉన్నారు, ఈ కంటైనర్ వచ్చిందని చెప్తా ఉన్నాడు, ఆ బ్రెజిల్ అధ్యక్షుడికి మీ నాయకుడికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? దీనికి సమాధానం చెప్పాలి. వీటికి సమాధానం చెప్పకుండా ఏదో ఒక కొత్త సామెతలు చెప్పేసి అబద్ధాన్ని నిజం చేసి లేకపోతే నిజాన్ని ఇంకొకరి మీద నెట్టేసి అనే ప్రయత్నాలు చేయటం కరెక్ట్ కాదు. చంద్రబాబు నాయుడు గారు నిరూపించుకోవాలి, లెటర్ రాయాలని, అది కాదు కదా చేయాల్సింది. ఎస్, నేను డిబేట్ చేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి నా రాష్ట్రంలోకి వచ్చింది, నా కార్యకర్త పేరు అడ్రస్ ఉంది, ఏదైతే సంధ్య ఆకు ఎక్స్పర్ట్ అని ఉందో ఆ అడ్రస్ ఉంది. ఇది ఏం జరుగుతా ఉంది, మనకు సంబంధం ఉందని చెప్పేసి అందరూ అంటా ఉన్నారు, మా మీద ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి రాయగలుగుతాడా? సిబిఐకి సహకరించగలుగుతాడా? సిబిఐకి మీరు సహకరించరు. ఎందుకంటే వివేకానంద రెడ్డి కేసు విషయంలో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికో విచారించడానికో సిబిఐ కనుక అనేక ప్రయత్నాలు చేస్తే అదే సిబిఐకి తిప్పలు పెట్టి చుక్కలు చూపించినటువంటి పరిస్థితి మీది, వాళ్ళ మీద దాడులు చేసినటువంటి పరిస్థితి మీది, అనేకమైనటువంటి కేసులు పెట్టినటువంటి పరిస్థితి మీది. అలాంటప్పుడు మీరు ఎదురు దాడులు చేస్తారే తప్ప ఎప్పుడు కూడా సహకరించేటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది. అందుకనే చాలా నేను ఇందాక చెప్పింది కూడా అదే, ముంద్రాలో దొరికిన అడ్రస్ ఇక్కడ ఉంటుంది, అడ్రస్ లేకపోతే అనుకోవచ్చు. మీరు 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 ప్రయత్నాలు చేయండి, మీరు విచారణ చేయండి, మీరు సహకరించండి. ఒకవేళ తప్పు ఎవరు చేసినా, నేను కూడా చెప్తున్నా, తప్పు ఎవరు చేసినా వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాల్సిందే. నేను అడిగిన ప్రశ్నలకు ఒక్కదాని కూడా సమాధానం చెప్పలేదు. 50 లక్షల రూపాయలు కోవిడ్ టైంలో ఇచ్చాడు ఈ పూర్ణ చంద్రరావు, ఎందుకు ఇచ్చాడు?